తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం జిల్లా పురోహిత సమైక్య నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో జ్ఞాన సరస్వతి పీఠం నిర్వాహకులు తోట సుబ్బారావు నిర్వహణలో సకాలంలో వర్షాలు వర్షించాలని లోక శ్రేయస్సుకై సహస్ర ఘటాభిషేకం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందని, భగవంతుని కృపతో సకాల వర్షాలు కురవాలని ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శాస్త్రంలో చెప్పినట్టుగా వరుణదేవుని ఆహ్వానించి అన్నాభిషేకంతో పాటు జలాభిషేకం నిర్వహించామని తెలిపారు. జ్ఞాన సరస్వతి పీఠం నిర్వాహకులు తోట సుబ్బారావు మాట్లాడుతూ ఆ పరమశివుడికి అన్ని వర్ణాల వారు 1008 బిందెలతో ఈ జలాభిషేకాన్ని నిర్వహించడం ఆనందదాయకమన్నారు. బీజేపీ నాయకులు కురగంటి సతీష్, మహాలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మలపూడి గోవింద్, వైసీపీ నాయకురాలు పిల్లి నిర్మల, వాడ్రేవు మల్లపరాజు, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, నగర ప్రధాన కార్యదర్శి నిండమర్తి వెంకటేష్, నగర ఉపాధ్యక్షులు దినవాహి నాగసాయి, హరే శ్రీనివాస మహిళా మండలి వ్యవస్థాపకులు మంచిరాజు హేమలత దంపతులు, జిల్లా బ్రాహ్మణ మహిళా ముఖ్య సలహాదారులు ఏచూరు లక్ష్మీ ప్రసన్న, సరస్వతి ఘాట్ భక్త మహిళా సంఘం పెద్దమల్లు వాగ్దేవి, యువజన సమితి నాయకులు రఘుపాత్రుని సాయిబాబా, కొవ్విడి సుబ్రహ్మణ్యం, మదిర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఋతువులో విపరీతంగా వర్షాలు కురవలసిన పరిస్థితి ఉంది. ఏదైతే జూన్ నెల కానీ జూలై నెల కానీ వర్షాభావ పరిస్థితులు బాగా ఉండడం వల్ల ఎక్కడ కూడా వర్షం చినుకు రాని కారణంగా తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పురోహిత సమైక్య, నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే జ్ఞాన సరస్వతి పీఠం అధినేత శ్రీ తోట సుబ్బారావు గారి సహకారంతో ఈ రోజు సహస్ర ఘటాభిషేకాన్ని ఈ జ్ఞానేశ్వర స్వామికి మేము సమర్పించుకుంటున్నాం. 1008 ఘటాల బిందులతో గోదావరి నది జలాల్ని ఈ శివుడికి అభిషేకం చేయించడం ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ రోజు చాలా మంచి రోజు, సోమవారం, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి. ఇన్ని కారణాలున్న తిది వారం రావడం అనేది చాలా అరుదైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంతమంది భక్త శ్రేయులందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి ఈ యొక్క సహస్ర ఘటాభిషేకాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం అఖండ గోదావరి తీరాన్ని వెలిసినటువంటి సరస్వతి ఘాట్లో సోమవారం, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి ఇన్ని రకాలైనటువంటి పుణ్యతిథి సందర్భంగా మన ఘాట్లో వేయించేసినటువంటి జ్ఞానలింగేశ్వర స్వామి వారికి భక్తుల యొక్క సహకారంతో తోట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో స్వామికి సహస్ర ఘటాభిషేక కార్యక్రమాన్ని సంకల్పించాం. లోకం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలని కూడా అభివృద్ధి చెందాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఇటువంటి సంకల్పంతో భక్తుజనులందరితో కూడా స్వామివారికి 1008 బిందులతో స్వామివారికి అభిషేక కార్యక్రమం సంకల్పించాం. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం సహకరించారు. ఓం నమః శివాయ. ఈ సరస్వతి ఘాట్ యొక్క సుబ్బారావు గారికి నిజంగా ఇంత మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఆయన ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా ఈ బ్రాహ్మణ సంఘం వాళ్ళు, దాసాహిత్య ప్రాజెక్టు వాళ్ళు, మిగతా సర్వజనులు అందరూ కూడా వచ్చి చక్కగా ఈ రోజు ఈ ఇంత మహా కార్యక్రమానికి పాల్గొని ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మనందరికీ కూడా కలగజేసినటువంటి మాదిరాజు శ్రీనివాసరావు గారికి, తోట సుబ్బారావు గారికి, ఈ పురోహిత బ్రాహ్మణ సంఘం వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆ భాగ్యాన్ని కలగజేశారు. అలాగే ఈ రోజు సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇంత మంచి మహాకార్యక్రమం మనకి ఈ రోజు కలిగింది అంటే ఎవరో భగవంతుడు వచ్చి చేయడు, మానవ రూపంలో శ్రీనివాసరావు గారు మనందరి చేత చేయించారు. ఆయనకి 100 కోట్ల నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.